పాకిస్తాన్‌లో ఉన్న భారతదేశ వ్యతిరేకులు, ఇంకా చెప్పాలంటే భారతదేశం మీద ఉగ్రవాద అటాక్స్ చేసిన వాళ్ళందరినీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ చేస్తూ వాళ్ళని హతమారుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి లష్కరే తోయిబా గ్రూప్ లో ఉన్న అబూ కతల్ లేదా కతల్ సింధీ కూడా జాయిన్ అయ్యాడు. అబూ కతల్ 2023లో రాజౌరి అటాక్, 2024లో రైజీ అటాక్ ఇలాంటి చాలా అటాక్స్ కి డైరెక్ట్ గా ఇన్ఛార్జ్ లాగా చేశాడు. అబూ కతల్ వెహికల్ లో ఎక్కడికో వెళ్తూ ఉండగా ఆ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపేశారు. అబూ కతల్ లష్కరే తోయిబాకి లీడర్ అయిన హఫీజ్ సయ్యద్ కి ఎంతో సన్నిహితుడు. ఈ హఫీజ్ సయ్యద్ 26/11 అటాక్స్ కి మాస్టర్ మైండ్. మన దేశంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఈ అటాక్స్ గురించి చెప్తూ ఇంకా అటాక్స్ జరగాలి, టెర్రరిజం మొత్తం రూపు మాపిపోవాలి, భారతదేశం మీద ఇంకా ఎవరు అటాక్స్ చేయాలని కల్లో కూడా అనుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఇలా అమాయకులైన అందరినీ చంపుతున్న టెర్రరిస్ట్ల మీదనే కాల్పులు జరిపి హతమార్చడం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో చెప్పండి.